అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలుగు తెలంగాణ టెట్ తెలుగు పేపర్ 2 వాళ్ళకి, పేపర్ 1 వాళ్ళకి ఉపయోగపడేలా కొన్ని భాషాంశాలు చూద్దాం. అంటే గ్రామర్‌కి సంబంధించిన వ్యాకరణ అంశాలు లాంటివైతే చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. భాషాంశాలు ఫస్ట్ వచ్చి హస్వాలు మనకి ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అచ్చులను హస్వాలు అంటారు. అంటే అ, ఆ, ఈ, ఉ అట్లా. సారీ. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. అంటే దీర్ఘాలు లేకుండా ఫస్ట్ ఈ అంటాం కదా మనం, అట్లాంటివన్నమాట. ఓకేనా. మాత్ర అంటే కనురెప్పపాటు కాలం. దీర్ఘాలు 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులు ఆ, ఈ, ఊ, రు ఇట్లాంటివి దీర్ఘాలు కలిగి ఉన్నవి. ఓకేనా. నెక్స్ట్ కచట తపలు పరుషాలు, గజడ తపలు వచ్చేసి మనకి సరళాలు. ఖ, గ, ఛ, ఝ, ఠ, డ, డ, ద, ప, బ ఇవన్నీ వచ్చేసి మహాప్రాణులు లేదా వీటిని వర్గయుక్కులు అని కూడా అంటాము. ఓకేనా. ఞ, ని, ని, నా, నా, మా అనేవి అనునాసికాలు. వీటిని అనునాసికాలు అని ఎందుకు అన్నారంటే ముక్కుతో పలుకుతాం కాబట్టి వీటిని అనునాసికాలు అంటాం. ఓకేనా. యారాలావాలు అనేవి అంతస్తాలు. గుర్తుంచుకోండి. ష, సా, ష మెలిక ష, స, హ అనేవి ఊష్మాలు. ఊష్మాలు అని ఎందుకు అంటామంటే ఊది పలుకుతామని ఊష్మాలు అంటారంట. బండిరా అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులుగా రాను మాత్రమే వాడుతున్నాం మనం ఇప్పుడు. ఓకేనా. ఛ, ఝాలను కూడా వాడుకలో లేవు. ఇక్కడ పైన ఇది ఉంది చూడండి, ఇట్లాంటివి కూడా మనకి వాడుకలో లేవు. నార్మల్ ఛాజాలను వాడుతున్నారు. ఉభయాక్షరాలు సున్నా, అరసున్నా, విసర్గ. ఓకేనా. ఈ మూడింటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలని కూడా వ్యవహరిస్తారు. అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. విసర్గ సంస్కృతి పదాలకు మాత్రమే చేరుతుంది. గుర్తుంచుకోండి, విసర్గ ఓన్లీ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుందన్నమాట. అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉండడం జరిగింది. నెక్స్ట్ భాషాంశాలు కనుక చూసుకున్నట్లయితే పదాల మధ్య అర్థబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. విభక్తులు. ఓకేనా. సమాసాల్లో ఉంటాయి కదా మనకి ఇవి. డూమువులు ప్రథమ విభక్తి. సమాసంలో డూ కానీ, మూ కానీ, ఊ కానీ, లు కానీ ఏమైనా వస్తే అది మనకి ప్రథమ విభక్తి సమాసం అవుతుంది. ఓకేనా. నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి అవుతుంది. చేతన్, చేన్, తోడన్, తోన్ అది తృతీయ విభక్తి. కొరకు కై, కొరకు కై అంటే కోసం, కొరకు ఇట్లాంటివన్నీ వస్తే చతుర్థి విభక్తి. వలనన్ కంటెంట్ పట్టి పంచమి విభక్తి. కిన్, కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. అందు, నన్ సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఓకేనా. ఇవి మనకి విభక్తులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవ్యయాలు. అవ్యయాలు అంటే పురుషలింగం, స్త్రీలింగం అట్లా వచనాలు ఏమీ లేకుండా ఉన్న వాటినే అవ్యయం అంటాము. అయ్యో, అట్లా, ఆహా, అయితే, ఓహో, శబాష్ ఇట్లాంటివన్నీ కూడా లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. అట్లని ఇప్పుడు వాక్యం ఇచ్చి అట్లని అనేది ఏ పదం అని అడిగితే మనం విభక్త, సంద, సమాసమా, దాని అర్థం అట్లా ఇట్లా అడిగితే మాత్రం అవ్యయం అని పెట్టాలి. అయితే, ఆహా, అట్లని, అయితే, ఆహా, శబాష్ ఇటన్నిటినీ కూడా అవ్యయాలు అంటారు. ఓకేనా. పుల్లింగం, స్త్రీలింగం లేదా నపుంసకలింగానికి చెందిన పదాలు కావు. ఓకేనా. స్త్రీలింగానికి సంబంధించినవి కానీ, పురుషలింగానికి కానీ, నపుంసకలింగానికి కానీ సంబంధించినవి కావు. పుంలింగం అంటే పురుషులు, స్త్రీలింగం అంటే స్త్రీలు తెలుసు కదా మీకు. నపుంసకలింగాలు అంటే చెట్లు, పుట్టలు, చేమలు ఇవన్నీ కూడా నపుంసకలింగాల కిందకి వస్తాయి. అట్లాగే విభక్తులు కూడా కావు ఇవి. ఓకేనా. ఏకవచన, బహువచనం అనే తేడా కూడా లేదు. అట్లాంటి పదాలను మనం ఏమని పిలుస్తామంటే అవ్యయాలు అంటాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. ఎర్రని అంటే స్వభావాన్ని తెలుపుతుంది అనమాట. ఎర్రగా ఉంది, లేదంటే ఇంకా లావుగా ఉంది, ఇట్లాంటివన్నీ విశేషణం. విశేషణం అంటే నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న వాటి యొక్క గుణాన్ని తెలుపుతుంది. పొడవు ఉన్నారు, పొట్టి ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా మనకి విశేషణం కిందకి తీసుకోవాలి. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. ఇప్పుడు నా పేరు మమత అనుకోండి, నన్ను నామవాచకం అంటే మమత. లేదు, నా గురించి చెప్పాలి అంటే నా పేరు వాడకుండా ఆమె అని చెప్పారు అంటే మాత్రం అది సర్వనామం. పేరుకు బదులుగా వాడతారన్నమాట. పనిని తెలిపే మాట, క్రియ, చదివింది,
చేశాడు, వచ్చాడు, ఊరు వెళ్ళారు. ఓకేనా? ఇట్లాంటి అంటే పని జరిగింది అని చెప్పేవి క్రియ. లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. ఓకేనా? పేరును తెలిపే పదం నామవాచకం. పేరు హైదరాబాదు, గుంటూరు, ఖమ్మం, మమత ఇట్లాంటివన్నీ కూడా నామవాచకాలు అన్నమాట. మనకి కొన్ని శతకాలు ఉన్నాయి. ఆ శతకాలకి ఇవి ఛందస్సులు ఉన్నాయి కదా, వాటి గురించి చూద్దాం. వృషాధిప శతకం వచ్చేసి ఉత్పలమాల చంపకమాలలోనే ఉంటుంది. సుమతి శతకంలో అన్నీ కూడా కంద పద్యాలే. వేమన శతకం అన్నీ కూడా ఆటవేలది. శివతత్వ సారం వచ్చేసి కంద పద్యాలు. దాశరథి శతకం వచ్చేసి శార్దూల మత్తేబాల అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అర్థాన్ని బట్టి వాక్యాలు. మీరు ఏ ఊరు వెళ్తున్నారు అనేది మనకి ప్రశ్నార్థక వాక్యం. ఈ పాఠం చదువు విద్యార్థక వాక్యం. ఈ పని చేయి అని చెప్తే అది విద్యార్థక వాక్యం అవుతుంది. క్వశ్చన్ చేస్తే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా చదువుతున్నావు, ఇవన్నీ క్వశ్చన్ కిందకు వస్తాయి కాబట్టి ప్రశ్నార్థక వాక్యాలు. వసంత ఎంత బాగా పాడిందో, ఆశ్చర్యానికి గురవుతున్నాం మనం. సో ఆశ్చర్యార్థక వాక్యం. మన పాఠశాలకు ఎవరు వచ్చారు, ఇది క్వశ్చన్ కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. చెరువులో తామరలు ఎంతో అందంగా ఉన్నాయి కదా, ఎంత ఆశ్చర్యపోతున్నారు చెరువులో తామరల అందాన్ని చూసి. సో ఆశ్చర్యార్థక వాక్యం. పూలంటిని హారంగా కూర్చోండి, విద్యార్థక వాక్యం. అంటే ఒక పని చెప్పి చేయిస్తున్నారు అంటే అది విద్యార్థక వాక్యం అవుతుంది. ఓకేనా?